దూకేవంటే మర్యాదగా ఉండదు. ఈశ్వర్ గారు వస్తున్నారే. చేసామా? భయపడిపోయి ఒకటే ఏడుపు. పెద్దమ్మా, నీ మేనకోడలు చేసిన పనికి తిడతావు అనుకుంటే నవ్వుతావేమిటి? నువ్వు మాత్రం నాకు పరాయిదానివంటే. కాకపోతే మీ ఇద్దరి మనస్తత్వాల్లోనే తేడా. అది చూడు, ఈ రోజులకు తగ్గట్టుగా ఎంత ఫ్యాషన్ గా తయారైందో. నువ్వు నావెందుకు అమ్మమ్మలా ఎప్పుడు ముసు కప్పుకుని కూర్చుంటావు. తల్లి లేకపోయినా ఈ నిమ్మగడ్డ తీసుకున్న శ్రద్ధక్కది. వీళ్ళ బాబు చూడు ఎలా కట్టుబాట్లు పెంచుతున్నాడు. ఏ మావయ్య, బాబు గీబు అనుకు, మర్యాదగా ఉండదు. మా నాన్న నన్ను భారత స్త్రీలా పెంచుతున్నా. మేమేమైనా దుబాయ్ స్త్రీలమా? ఆడదానికి స్వతంత్రం ఏమని మీ నాన్న గొప్పలు నా దగ్గర చెప్పకు. మా నాన్న ఈ బొబ్బిలి సిమకి కింగ్. మీరొక్కళ్లే బంధువులేండి కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. తప్పు చేస్తూ విమర్శించరా? ఆ మాట మా నాన్నగారు ఎదురుగా వచ్చినప్పుడను. నాకేం భయమా? నాకు గాని ఎదురు పడితే బావా సుబ్బారెడ్డి తీర్పులో నీది చాలా అన్యాయం అని మరి గట్టిగా అడుగుతాను. నమస్కారం అంటే వచ్చింది మా నాన్న కాదు, అమ్మ. ఏమిటక్క కబురు పెట్టావు? ఏమిటి విశేషం? రామ్మ, మధుకి స్వాతికి గాజులు కొన్నాను. ఎలా ఉన్నాయి చూడు. చాలా బాగున్నాయి. వేసుకో స్వాతి. ఓహో, నాకొద్దు. పెద్దమ్మ మంచిది కాదు. తప్పు. పెద్దవాళ్ళని అలా అనకూడదు. పెద్దమ్మ సంగతి నీకు తెలుసు కదా. మధుకి ఏం కొంటే నీకు అది కొంటుందని. వేసుకో. బాగున్నాయి కదూ? బాగున్నాయి గాని పండగ దగ్గరికి వస్తుంది. అరిసెలది చేసి పెడదు గాని ఒకసారి ఇంటికి రాకూడదు? అరిసెలు గారెలు ఇంకా ఇళ్లలో ఎవరనుకుంటున్నారే పిచ్చి చెల్లెలా. పట్నం నిండా స్వగృహ ఫుడ్స్ వీధికొకటున్నాయి, అక్కడ తెప్పిస్తాలి. స్వగృహ ఫుడ్సా? ఉప్పు కారం తక్కువ కొంచెం కలుపు. అలాగేనమ్మా. త్వరగా కానీ ఇంకా ఇక్కడే ఉన్నారే. కళ్యాణి, కాలేజీకి వెళ్లకుండా అదేం పని? నేనే చేయమన్నానమ్మా. మరి కాలేజీ మానేస్తుంది. అదేమిటి నారాయణ, ఇప్పుడేం సమస్య వచ్చిందని చదువుకునే పిల్లలు మానిపిస్తున్నావు? ఎప్పుడో చిన్న సాయం చేశానని మా అమ్మాయిని మీ ఇంట్లో పెట్టుకుని చదివిస్తున్నారు. కానీ మొదటి రోజునే అదేదో ఆటటమ్మా. కొత్తగా చేరిన వాళ్ళు ఏడిపించే ఆటట. ర్యాగింగా? బాగా డబ్బున్న ఆడపిల్లలు చేరి చాలా మందిని ఏడిపిస్తున్నారట. మళ్ళీ మళ్ళీ ఏడిపించకుండా చూడమని అబ్బాయితో నేను చెప్తాలే. స్వాతి, నువ్వు ఆడొచ్చుగా. అమ్మో, భారత స్త్రీలు అలాంటి బట్టలు వేసుకోకూడదు బాబు. మా నాన్న చూస్తే నన్ను చంపేస్తారు. ఏయ్, హూ ఆర్ యు? పేరు ఇస్ కృష్ణ ప్రసాద్. వృత్తి స్వగృహ ఫుడ్స్, హోమ్ డెలివరీ. స్వగృహ ఫుడ్సా? ఇక్కడ ఎవరు గారెలు గుర్రెలు ఆర్డర్ ఇవ్వలేదే. అది సరే, మధ్యలో వచ్చిన బారెందుకు గుద్దావు? నెక్స్ట్ నిన్ను గుద్దుదామని. అనవసరంగా నా గ్రౌండ్ లోకి వచ్చి. అనవసరంగా కాదు, అవసరంగానే వచ్చాను. ర్యాగింగ్ పేరుతో నువ్వు రాక్షసంగా ప్రవర్తించినందుకు మర్యాదగా ఈ కళ్యాణికి క్షమాపణ చెప్తే వెళ్ళిపోతాను. చెప్పకపోతే? ఆ లేడీస్ అప్పడాల కర్రలతో చూసుకుంటారు, మనం హ్యాండ్ తో చూసుకుంటాం. ఓహో, మొత్తం బ్యాచ్ తో దిగావన్నమాట. బ్యాచులర్ ను కదా. మాతో పెట్టుకుని కాలేజీ నుంచి తిరిగి వెళ్ళగలవా? ఎందుకో నీ ఫేస్ చూస్తుంటే తిట్టబుద్ధి అవట్లేదు బ్రదర్. సైడ్ అయిపో, సైడ్ అయిపో. మరి నన్ను చూస్తే తిట్టబుద్ధి అవుతుందా? గుత్త బుద్ధి అవుతుంది. అయినా నీది నా లెవెల్ కాదురా అబ్బాయి. సైడ్ అయిపో. మరి నన్ను చూస్తే ఏం బుద్ధి అవుతుంది? పెట్ట బుద్ధి అవుతుంది. నోట్లో కజ్జికాయ. చాలే గాని ముందు నువ్వు సైడ్ అయిపోయా. పోయా. అబ్బా, మొగుణ్ణి పిలిచినట్టు ఎంత ముద్దుగా పిలిచావే నా రసగుల్లా. నువ్వు ఇప్పుడు వెంటనే సారీ చెప్పలేదనుకో, శారీ స్టార్ట్ నుంచి ఆ లేడీస్ తీస్తారు. ఏం తీస్తారు? కళ్ళలో కొట్టడానికి కారం డబ్బాలు తీయండి అమ్మా. నువ్వు ఉప్పు అంటే జుట్టు మాత్రమే లేస్తుంది. నేను ఉప్పు అన్నానంటే నువ్వే లేచిపోతావు. చెప్పు సారీ. సారీ. మై డియర్ స్వగృహ లేడీస్, ఇప్పుడు మనం సైడ్ అయిపోదాం. పదండి. ఒక నిమిషం. ఏమిట్రా? ఈవేళ సిటీలో మేము అచ్చ నాన్నగారిలో నాకు అబ్బాయిని చూసామమ్మా. అచ్చా, నాన్నగారి నోట్లో చూడుపట్టేటే ఉన్నాడమ్మా. నాన్నగారిలా ఉన్నాడా? వయసు ఎంత? నా వయసే ఉంటుంది. నువ్వు వెళ్ళి మళ్ళీ నాన్నగారిని అడిగే. అదేమిట్రా, బుర్ర తినేసి అడగొద్దంటే ఎలా? సమయం చూసి నేనే అడుగుతాలే. ఎలా కాలిందండి? ఎప్పుడో తప్పు చేసి ఉంటాను. దానికి భగవంతుడు వేసిన శిక్ష ఇది. ఏమండి? ఏదో అడగాలనుకుంటున్నట్టున్నావు, అడుగు.
పిల్లలు చెప్పారు. సిటీలో అచ్చం మీలాంటి మనిషినే చూశారట. అది ఎలా సాధ్యం? ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 6 ఉంటారట. భారతం చదవలేదా? అమ్మయ్య, మనసు ఇప్పుడు తేలిక పడింది. మనసు ఎప్పుడూ తేలిగ్గానే ఉంటుంది రాజేశ్వరి. మనమే అనవసరమైన ఆలోచనలతో దాన్ని బరువెక్కిస్తుంటాం. అవసరానికి మించి సున్నం రాస్తుంటాం. అయ్యయ్యో, నేను వేరే తీసుకొస్తాను. భువనేశ్వరి, ఏం కావాలమ్మా? సిగ్గుపడతావే, చెప్పు. నువ్వు చెప్పువే. దాని పెళ్లి ఫిక్స్ అయిందండి. మా అందరి పార్టీ ఇస్తుంది. పిచ్చి పిల్ల, ఇప్పుడే ఇంత సిగ్గుపడితే ఎలా? పెళ్లి నాటికి కొంచెం దాసుకో. ఇదిగోనండి, ఈ కాగితంలో ఉన్న స్వీట్స్ ఐటమ్స్ రేపు మధ్యాహ్నం 12:30కి రామకృష్ణ కళ్యాణ మండపానికి పంపుతారా? ₹12,380 అవుతుందమ్మా. అయ్యో, 300 ఉన్నాయి. తర్వాత ఇస్తామండి. మా మీద నమ్మకం లేదా? కావాలంటే ఇంటికెళ్ళి తీసుకొస్తానండి. పర్వాలేదమ్మా, పెళ్ళన్నావు కదా, నేనే స్వయంగా నా చేత్తో చేసి పంపాను. ఎక్కడ ఎంపీ గారు ఎక్కడ? ఈ రోజు ఎన్ని కటింగ్లు, ఎన్ని మీటింగులు? ఏంట్రా షౌటింగ్? ఎవరు ఎవడు నువ్వా? ఎంపీ సింహాద్రి. నేను ఢిల్లీ నుంచి వచ్చాను. మా ఇంటి పేరు హవాలా, నా పేరు కుంభకోణం. ఇంతకి నువ్వెవరు? ఐఎమ్ పీపీపీఏ. పీపీపీఏనా అంటే? పర్సనల్ ప్లేబ్యాక్ అసిస్టెంట్. అక్కనిచ్చిన బావమరిది. తలమాసినట్టుంది. ఏసైనా వేసేస్తావా? మధ్యలో నువ్వెవరయ్యా? ఎంపీ గారికి పర్సనల్ డిఫెన్స్ మినిస్టర్ ని. ఓ. వాళ్ళనే వేసేస్తాను. ఇంతకీ ఎంపీ గారు ఎక్కడయ్యా? కళ్ళద్దాలు తీసి చూడు. సారీ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడున్నారు సార్? తమరేదో మీటింగ్ మాట్లాడుతున్నారు కదా, మధ్యలో నేనెందుకు అని. సారీ సార్. సార్, అర్జెంట్ మెసేజ్ ఒకటి ఉంది, మీతో పర్సనల్ గా మాట్లాడాలి సార్. ఒకసారి అయినా వస్తారా సార్? ప్లీజ్ సార్. మీరు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఢిల్లీ నుంచి హైకమాండ్ వాళ్ళు 50 లక్షల చెక్కు పంపించారు సార్. వెంటనే బ్యాంక్ వెళ్ళి క్యాష్ చేసి పట్టుకోమంటారా సార్? తొందరగా దీవయ్యా, ఎందుకంటే బోర్డు పెయ్యాసేవ చేయాలి. అంటే ఈ 50 లక్షలు ప్రజలకు ఖర్చు పెట్టేస్తారా సార్? అందుకే కదా వాళ్ళు పంపించింది. మంచోలే సార్, అందుకే పంపించారు సార్. అయితే మరి మీ సంగతి ఏంటి? నేను ఎంతో మంది దగ్గర పనిచేసి ఎంతో మందిని పైకి తీసుకొచ్చాను సార్. అందుకని 50 లక్షలు క్యాష్ చేసి పట్టుకొస్తాను సార్. 25 వచ్చేయండి, 15 ప్రజలకు ఖర్చు పెట్టండి. మిగతా 10 పబ్లిసిటీ చేసుకోండి సార్. 50 లక్షలు ఖర్చు పెట్టినట్టు. ఏం బుర్రయ్యేది సార్, ఇంత మంచి ఐడియా ఇచ్చినందుకు నా మీద దయదలిసి ఏదో ఓ 10% నాకు పడేయండి సార్. అదేమిటయ్యా, 50% ఇస్తాను. గన్మే ఆ తలిపేవయ్యా. మధ్యలో గన్మని ఎందుకు సార్? నేనే వేసేస్తాను. వచ్చేసావా? మధ్యలో నువ్వెందుకు లేవయ్యా? ఈ తలపేదో నేను వేసేసుకుంటలేగానే. చూడు, లోన చాలా సీక్రెట్ విషయం మాట్లాడుతున్నావు. పురుగులు లోనకు రానివద్దు, అర్థమైందా? ఎలా నా పేరు కుంభకోణం, మా ఇంటి పేరు హవాలా. మా ఇంటి పేరు హవాలా, నా పేరు కుంభకోణం. ఎంపీ గారి పిఏని. ఇదేంటి మరి అడుక్కు తినేవాళ్ళ ఉండాడే? ఏమయ్యా, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ అంతటో కొల్లాయి కూడా కట్టగలేంది. మా బావగారు పియ్య అడుగు తినే ఓళ్ళకుంటే దేశానికి వచ్చిన నష్టం ఏంటి? ఇదిగో, ఇది కూడా తగిలి. శబాస్, నీ మందలో ఇంకో గాడిది కలిసింది. డై డై బొబ్బిల్ గారికి, సింహాద్రి గారికి, సింహాద్రి గారికి. కొట్టకండియా, గొబ్బిలతో గారు కొట్టండి చాలు. ఆ మాటకొస్తే నేను ఏ విచారం చేయకుండా ఎంపీనయ్యాను. కొంప ముంచేశావు. విచారం కాదు, విచారం విచారం. ఆ మాట చెవులు చెప్పచ్చు కదా. అదే ఏంటిదంతా? ఆ బొబ్బిలి దొర పుణ్యం అంటూ ఎంపీ పదవి పోయిందిగా. ఎంపీగా ఉన్నప్పుడు ఎంక్వైరీలు చేయాలన్నా, ఇంట్లో ఉన్న దొంగ సొమ్ము సాదా చేయాలన్నా పదవి అడ్డొచ్చేది. ఓహో, హవాలా హవాలని పార్లమెంట్ అంతా అదిరిపోతోంది. ఈ డబ్బు ఆ తాలూకుదా? ఏయ్, తాలూకా లేదు, జిల్లా లేదు, నర్మయ్. వాళ్ళ డైరీలో మన పేరు లేదు గాని నువ్వెక్కించేటట్టున్నావు నన్ను టీవీకి. ఈ సిటీ ఇంట్లో ఉన్న డబ్బంతా మన పల్లెటూరులోని ఏదో ఒక గొడవనికి మారుస్తాను. మన వ్యాన్లో ఎక్కించిన ఎంపీ గడుపు నెట్టబుట్టావరా? రోడ్డు మీద ఏదైనా ఖాళీ బండి చూసి దొంగతనం చేసి తీసురా, దాంట్లో తీసుకెళ్దు ఈ సూట్ కేసులని. కరెక్ట్ సార్, దొరికినా మనకు సంబంధం లేదని చెప్పుకోవచ్చు. చాలు నర్మయ్, ముందు వెళ్ళు. ఇక్కడేదో మ్యారేజ్ ఉందన్నారు, ఏ హడావిడి కనపట్టలేదు. అదే అర్థం కావడం లేదండి. ఎవరు చెప్పారో తెలియదు. ఈ అడుక్కు తినే వాళ్ళంతా అరగంట ముందే వచ్చి సెటిల్ అయ్యారు. నిజం చెప్పావంటే
తోసేస్తాను. కాలు విరిగితే కన్యాదానానికి పనికిరావు, నడుం విరిగితే సంసారానికి పనికిరావు. అన్నయ్య పైకి రా. 1/2 నిమిషం టైం ఇస్తున్నాను. వ్యాన్ లో ఉన్న స్వీట్స్ అన్ని తీసుకోండి. వావ్, తీసుకోండి తీసుకోండి, అన్ని తీసుకెళ్ళండి. ఆగు. ఏంటి నీ వైఫ్ అనుకుంటున్నావా? లేదు, పెళ్ళాం అనుకున్నా. అవును, ఇక్కడ ఏదో పెళ్ళి అన్నారు. పెళ్ళా? వంకాయ ఏంటి, వంకాయని పెళ్లి చేసుకుంటావా? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిద్దామని పిలిపించాను. ఏం చూపిస్తావు? అన్నయ్య, నువ్వు తెచ్చిన స్వీట్స్ అని అడుగుతున్న వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. ఎత్తుకుపోతే వాటి ఖరీదు ఈ వంకాయ దగ్గర వసూలు చేస్తాలే. అయ్యో, ఎవరో నీ ట్రక్ తీసుకుపోతున్నారు అన్నయ్య. హలో, పోలీస్ స్టేషన్. రండి త్వరగా. ఎక్కండి. ఎక్స్ఎంపీ సుబ్బారాయుడు గారు అబ్బాయిని పట్టుకున్నారు కదా, సుబ్బారాయుడు గారిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తారా? రాజకీయం అనేది ఈ దేశంలో ఒక పెద్ద కోట. ఆ కోటను బద్దలు కొట్టి దానిలో ప్రవేశించి ఆ సుబ్బారాయుడు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఈ ఆధారాలు చాలవు. అంత పెద్ద మనిషి కొడుకుని పట్టించాడు కదా, ఇతనికి రక్షణ కల్పిస్తారా సార్ మీరు? నా టైమే నన్ను కాపాడాలి. 3 గాంధీలను రక్షించుకోలేని దేశం మనది. నా రక్షణ గురించి ఆలోచించడం మర్చిపోయి ఆ డబ్బును ఎలా సద్వినియోగం చేయాలో ఆలోచించండి సార్. మిస్టర్ కృష్ణప్రసాద్, నీ ద్వారా ఈ డబ్బు పట్టుబడింది. రూల్స్ ప్రకారం ప్రభుత్వం పట్టుబడిన డబ్బులో కొంత శాతం మీకు బహుమతిగా ఇస్తుంది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఏంటే 2 రోజుల నుంచి కాలేజీకి డుమ్మా కొట్టావు? ఫీవరా? రొమాంటిక్ ఫీవర్. ఎవరే ఆ రొమాంటిక్ హీరో? పేరు ఈస్ కృష్ణప్రసాద్, వృత్తి ఈస్ స్వగృహ ఫుడ్స్ హోమ్ డెలివరీ. కన్ను మూసినా ఓపెన్ చేసినా అదే ఫేస్ కట్టు. ఆకలి ఉండడం లేదు, నిద్ర పట్టడం లేదు. అయితే ఇది ఖచ్చితంగా లవ్ ఎట్ ఫస్ట్ సైటే కాదే, సెకండ్ సైట్. ఫస్ట్ టైం కాలేజీలో చూసినప్పుడు కోపం వచ్చింది, సెకండ్ టైం కళ్యాణ మండపంలో చూసినప్పుడు తాపం పుట్టింది. అయ్యో పాపం. నవ్వండి, నవ్వినా నా చెడ పడుతుంది. ఎలా వేస్తా? స్వగృహ ఫుడ్స్ లో బాగా. అన్ని యాంగిల్స్ లో చూడక్కర్లేదు, నేనే చేసింది తప్పని చంపలేసుకున్నాను. పని చేసి అప్పు తీరుస్తానని మీ అమ్మగారికి ఓ మంచి స్టోరీ వినిపించా. ఆ సినిమాలు బాగా చూస్తుందేమో, సెంటిమెంట్ పడిపోయింది. ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఇక చూసుకో, మీ కంపెనీని 3 అప్పడాలు 6 జంతికలుగా తీర్చిదిద్దుతా. ఏది ఇలా అప్పడాల షేపులు మార్చా? నాలాగా సెక్సీగా కనిపించాలని కావాలని చేశాను. ఇవి తింటే జీర్ణం అవుతాయా? జీర్ణమా? 3 కూడా వస్తుంది. 3 అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మన ఇద్దరం పార్ట్ టైం లో ప్రేమించుకుందామా? బుద్ధిగా పనిచేసి బాకీ తీర్చు, అంతేగాని ప్రేమ దోమ అంటూ నా వెంట పడ్డావంటే అప్పడం అయిపోతావు. నన్నా? నిన్ను కాదులేమ్మా, ఆయన పిలిచింది నన్ను. మా హౌస్ బెండు. పాప అన్నం పెట్టి రాలేదా? సర్లే, అన్నానికైతే దేనికి తిప్పలు. అప్పడాలు వదిలేసి తిప్పలంటూ వెళ్ళింది. ఏం చేస్తున్నారు ఇద్దరు? అప్పడాలు చేసావా? చూస్తున్నానంటీ. చూడడం ఏంటి? అదే చేస్తున్నానంటీ. చేయడం చేత కాదు, పని కావాలంటారు. ఏమిటో నా పని సరే, అసలు వీళ్ళిద్దరూ రూమ్ లో ఏం పని చేస్తున్నారబ్బా?
ఏంటి ఎందుకు పిలిచాడు తాత? పెళ్లిగాని ఆడపిల్లవమ్మా, నేను చెప్పనూకూడదు, నువ్వు విన్నకూడదు. ఎందుకు? చెబితే డబల్ మీనింగ్ కళ్ళు వస్తాయి. ఏమి రావే మళ్ళీ పిలుస్తున్నాడు.